జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. కళ్యాణీ బతగాదీయం లౌకికీ ప్రతిభాతిమా ఏతి జీవంతి మానందో నరం వర్ష శతాదపి. సుందరకాండలో శుభవార్త విన్న తర్వాత సీతమ్మ తల్లి నోటి వెంట వచ్చినటువంటి మాట, అది ఆర్షవాక్కు. అందులో ఆ తల్లి జాతికి అంతటికీ కూడా సందేశాత్మకమైనటువంటి విషయాన్ని తెలియచేస్తోంది. ఏ వ్యక్తి అయితే 100 సంవత్సరములు అంటే ఈశ్వరుడు ఇచ్చినటువంటి ఆయుర్దాయాన్ని పరిపూర్ణంగా అనుభవిస్తాడు. శతమానం భవతి అని కదూ, 100 సంవత్సరముల ఆయుర్దాయాన్ని పరిపూర్ణంగా మధ్యలో తనంత తానుగా త్రుంచివేయకుండా అనుభవిస్తాడో అటువంటి వ్యక్తి ఒకవేళ 99 సంవత్సరముల 364 రోజుల 23 గంటల 59 సెకండ్లు 59 నిమిషాలు పోని అశుభవార్తలే వింటూ దుఃఖంతో బ్రతికినా ఆయుర్దాయం పూర్తయిపోయేటటువంటి ఆఖరి నిమిషంలోనైనా శుభవార్త విని తీరుతాడు. ఆ మాట ఆవిడ ఎందుకంటోంది అంటే దాని వెనకాతల వైదికమైనటువంటి సిద్ధాంతం ఒకటి ఉన్నది. ఒక్కొక్క లోకానికి ఈశ్వరుడు ఒక్కొక్క లక్షణాన్ని పెడతాడు. వేదంలో ఆయా లోకములు, ఆ లోకములకు వెళ్ళేటటువంటి జీవుల యొక్క శరీరాల గురించి మాట్లాడతారు. దీన్ని మర్త్యలోకము అంటారు. ఈ మర్త్యలోకానికి ఒక లక్షణం ఉంటుంది. ఏ శరీరంతో జీవుడు వచ్చాడో ఆ శరీరాన్ని జీవుడు ఇక్కడ విడిచిపెట్టి జీవుడు వెళ్ళిపోవాలి తప్ప శరీరాన్ని పట్టుకుని వెడతాను అంటే కుదరదు. ఇతర లోకాలు కొన్ని ఉంటాయి, ఆ లోకాల్లో సశరీరులై వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ లోకంలో పుట్టినటువంటి వాడికి మాత్రం చిట్ట చివర ప్రాణోత్క్రమణం అయిపోయేటటువంటి సమయంలో శరీరంతో కలిసి వెడతానంటే కుదరదు. జీవుడు శరీరము నుండి నిర్గమించి శరీరం ఇక్కడ పడిపోతుంది, పంచభూతాల్లో కలిసిపోతుంది, తాను మాత్రం వెళ్ళిపోతాడు జీవుడు. ఈ వెళ్ళిపోయేటటువంటి ప్రక్రియ ఒక ప్రధాన లక్షణమైతే, రెండవ ప్రధాన లక్షణం మర్త్యలోకానికి ఎవరిని పంపించాలి అంటే ఈశ్వరుడు పాపపుణ్యములు రెండింటినీ కూడా సుఖదుఖముల రూపములో అనుభవించడానికి యోగ్యమైన జీవుడెవరో వాణ్ణి మాత్రమే ఇక్కడికి పంపిస్తారు. కేవలం పుణ్య ఫలితమే అనుభవించాలనుకోండి, వాళ్ళు ఈ లోకానికి రారు, వాళ్ళు దేవలోకానికి పెడతారు. ఎందుకంటే దేవతలు అందుకే త్రిదశులు అని పేరు, వాళ్ళకి వికారం ఉండదు. ఎప్పుడూ 30 సంవత్సరముల లోపు వయస్సు కలిగినటువంటి శరీరంతో ఉంటారు. అందుకని వాళ్ళు దేవలోకవాసులై ఉంటారు. కేవలం ఎప్పుడూ తమోగుణ రజోగుణంతో ఉండాలి అనుకుంటే వాడికి పాపకర్మతో కూడుకున్నటువంటి జీవనం, ఎప్పుడూ ఇతరులను బాధించాలనేటటువంటి ఆలోచనే ఉండాలనుకున్నవాడు అధోలోకాలకు పెడతాడు. కాదు, పాపము పుణ్యము రెండూ ఉండి రెండింటి ఫలితాన్ని సుఖము దుఃఖము అన్న రూపాల్లో అనుభవించాలి అంటే మర్త్యలోకానికి పంపిస్తారు, ఈ లోకానికి పంపిస్తారు. అందుకే ఈ లోకంలో పూర్తి దుఃఖము ఉండదు, ఎవ్వరికి పూర్తి సుఖము ఉండదు. అన్నీ ఉన్నా కూడా ఎక్కడో ఏదో దుఃఖం వస్తుంది. ఎందుకని అంటే ఎక్కడో గత జన్మలలో చేసుకున్నటువంటి కర్మ దుఃఖ రూపంలో వస్తుంది. సుఖము గత జన్మలలో చేసుకున్నటువంటి పుణ్యం సుఖరూపంలో వస్తుంది. సుఖము దుఃఖము రెండూ అనుభవించవలసి వస్తేనే ఈ శరీరంతో ఉంటాము అనేటటువంటి విషయం ప్రధానంగా అర్థమైందనుకోండి, అసలు దుఃఖం వచ్చిందని బెంగపెట్టుకోవలసిన అవసరం ఉండదు. దాని స్వభావమే అది. మనుష్య శరీరంతో వచ్చిన తర్వాత దుఃఖం కూడా అనుభవించి తీరవలసిందే. దుఃఖం అనుభవంగా పొందకుండా ఉండగలిగిన వాడు ఒక్కడే ఉంటాడు, జ్ఞాని. జ్ఞాని సాక్షి మాత్రంగా చూస్తాడు. అందుకని ఆయన దానికి అతీతుడవుతాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.